ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇలా అబద్ధాలు చెప్పి మా ఆయన్ని మోసం చేద్దామని కూడా అనుకోలేదు. అసలు ఇంతదాకా వస్తుందని నాకు తెలీదు, అందుకే ఇలా చేశాను. ఎవరికైనా ఎవరు కూడా తెలిసి తప్పు చేయరు కదా, నేను అలానే చేశాను. తెలిసిన తర్వాత అర్థమైంది నేను చేసింది తప్పని. ఇంకా ఈ నిజాన్ని నాలోనే పెట్టుకొని నేను ఒక్కదాన్ని బాధపడలేను. ఈ విషయాన్ని కొత్త సంవత్సరం పూటైనా మా ఆయనకి చెప్పి నాలో ఉన్న బాధను తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఇది చెప్పిన తర్వాత మా ఆయన ఏమంటాడో ఏమో నాకైతే తెలియదు. ఇంకంతా ఆయనకే వదిలేస్తున్నాను ఏదన్నా అన్ని. కానీ చెప్పక తప్పదు. అసలు నేను ఇలా చేసి ఉండకూడదు, కానీ తప్పలేదు. చేసేటప్పుడు ఏమనిపించలేదు, చేసిన తర్వాతే తప్పు చేశాను ప్రతిసారి అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ చెప్పే తీరుతాను. ఏదైతే అదైంది. ఏంటో తెలుసుకోవాలని ఉందా మీకు కూడా? అదేంటంటే మా ఆయనకి తెలియకుండా 1000 రూపాయలు పెట్టి కొత్త చీర కొన్నా, తెలిస్తే ఎక్కడ తిట్టాడో అని భయం వేస్తుంది నాకు అసలు. చెప్పేస్తా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్.